తెనాలి అంటే తెనాలేరా, గ్రేట్. బిజీగా ఉండే టైంలో పాపులర్ డాక్టర్ కైలాష్ క్లినిక్ తాళం వేసి పారిపోయాడు. అవును, వాడు ఎక్కడికి పోయాడు? ఫ్యామిలీతో ఊరు వదిలిపెట్టాడు. ఊరు వదిలిపెట్టాడు. ఇక మీద అందరు పిచ్చివాళ్ళు. ఏంట్రా ఏంటి నన్ను ఎదురుగా పెట్టుకొని పిచ్చోళ్ళు అనకూడదు అంటున్నారండి. అది వాడికి అర్థమైతే నువ్వేంటి విశేషం చెప్పంటావు? ఇక ఊళ్ళో ఉన్న పిచ్చి వాళ్ళంతా నా దగ్గరికి రాబోతున్నారు. పంచభూతం గ్రేట్. అవును, వైజాగ్ వెకేట్ చేసి వెళ్ళిపోయాడా? డాక్టర్ వెకేట్ చేసి వెళ్ళలేదు, వెకేషన్కి వెళ్ళారు. వెకేషన్కా? ఓ, తిరిగి రావడానికి 4 రోజులు పడుతుందని చెప్పారు. అప్పటి వరకు నా గతి. ఊరుకోయ్యా డాక్టర్, మీ గతి? నువ్వు ఉండరా. నువ్వేంటి చెప్పేది? మీరు రాసిచ్చిన మందులు చీటి మళ్ళీ రాసివ్వండి. ఆ డాక్టర్ మందులన్నీ చెత్తకుండీలో వేయించేశాడు. పాపం డాక్టర్, రాసివ్వండి. అవేం మందులు? ఎవరికి తెలుసు, ఏదో ఫ్లోలో రాశాను. నువ్వు నోరు మూసుకుంటావా? చూడు తెనాలి, నేను నిన్ను దత్తిచ్చాను. దత్తిచ్చిన పిల్లాన్ని తెచ్చుకోవడం సాధ్యమా? ఇక మీదట డాక్టర్ కైలాషే నీకు డాక్టర్. అయ్యో, ఆయన వెకేషన్కి వెళ్ళాడు కదా. మనం ఆ డాక్టర్ కైలాష్ని ఊరికి వదలకూడదు. ఇది అక్కడే చెప్పుండొచ్చు. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. మీరు వెకేషన్కి వెళ్తారా? నేను ఆ డాక్టర్ని వదలను. ఏం చేయబోతున్నారు? వదలబోతున్నాను. వదులుతారా వదలరా? కరెక్ట్గా జనాల్ని ఆ డాక్టర్ పైకి వదులుతాను. నేను ఆ డాక్టర్ని ఊరికి వదలను. అర్థమైందా? అక్కడికి పద. డాక్టర్ ఏ ఊరికి వెళ్ళారయ్యా? అదే కొడైకెనాల్కి. మీరు నా కోసం అక్కడికి ఎందుకు వస్తున్నారండి? మేమక్కడికి వస్తున్నట్టు నీకా తెలుసు? మీరిద్దరు అక్కడికి వెళ్ళి రహస్యంగా మాట్లాడారుగా. ఇక్కడే మాట్లాడుండొచ్చు. మీకు ఏది ఇష్టం అది చేయండి, కానీ ఇష్టాలు లేవు. ఇక మీదట అన్ని కష్టాలే. ఏమిటంటున్నారు? అదే కొడైకెనాల్ వస్తాన్ని గొడవ చేస్తున్నాడు అంతే. ఇట్రా, కొడైకెనాల్ వెళుతున్నాం. అయితే ఇక్కడ నా గతి. ఇక మీదట తెనాలేరా మనకి కొడైకెనాల్. మీరిప్పుడు చూస్తున్నది కొడైకెనాల్లో ఎత్తైన కొండలు, లోతైన లోయలు. దొరికాడు. ఎవరు? డాక్టర్ కైలాష్ దొరికాడు. నెమ్మదిగా, వాడికి వినపడుతుంది. తర్వాత టోపీ పెట్టుకున్న జాన్గో, డాక్టర్ భార్య ఏదో తింటోంది, బాగుందంతలా ఆడిస్తోంది. ఆ తర్వాత డాక్టర్ కూతురు బాల్తో ఆడుతోంది. అటు పిమ్మట డాక్టర్ కొడుకు క్యాట్ బాల్ తీశాడు. రాయి వెతుకుతున్నాడు, గురి పెడుతున్నాడు. దేనికి? ఎక్కడో ఒక జంతువుకి గురి పెడుతున్నాడు. తదుపరి కొట్టాడు. డాక్టర్ ఏమీ కనిపించటంలే. ఎడం పక్కంతా ఒకటే మంచు. పోరా చుంచు, నా 10,000 రూపాయల బైనాక్యులర్స్ ఎడంవైపు బొక్కబడిపోయింది. తెనాలి తెనాలి. అతను డాక్టర్ కైలాష్ దగ్గరికి వెళ్ళాడు. అతనికి ట్రీట్మెంట్ మొదలైంది. ట్రీట్మెంట్ తెనాలికి కాదురా, డాక్టర్ కైలాష్కి. ఎస్ బాస్. ఏయ్, నేనేమన్నా స్మగ్లింగ్ నాయకున్నా? సైక్రియాటిస్ట్ డీసెంట్ గా మాట్లాడు. సారీ. ఫాలో మీ. ఓకే డాక్టర్. ఫాలో మీ అంటే ముందు వెళ్తాదేంటి? నేను ఫాలో అవుతాను రా కొంచెం. జస్ట్ లిజన్. దీన్ని టోపీ తిరిగిచ్చే లోయని ఎందుకంటారో తెలుసా? చెప్పండి గైడ్. ఫైన్, థ్యాంక్ యూ. మనం ఈ టోపీని విసిరామంటే ఈ లోయ దాన్ని అలాగే మళ్ళీ తెచ్చిస్తుంది. చూద్దామా? చూద్దాం. ఓకే. వావ్ వావ్. టోపీ కనిపించలేదే. టోపీ తిరిగి వచ్చేలా అని చెప్పారు. సాధారణంగా టోపీ తీసుకొచ్చి ఇస్తుంది, కానీ ఇప్పుడు అలసిపోయినట్టుంది, ఎత్తలేకపోతుంది. డాడీ, టోపీ తిరిగి వస్తుంది. ఏయ్ డాక్టర్, ఈ పక్క వచ్చావేంటి? డాక్టర్, మిమ్మల్ని చూడగానే అపాయ భయం పోయిందండి. ముందు పైకి రా. వైద్యో నారాయణో హరి అన్నారు కదండి. డాక్టర్, మీ టోపీ. తెనాలి తెనాలి రాముడండి. యా, రాముడు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మిమ్మల్ని చూడడానికే వచ్చానండి. నన్ను చూడడానికా? అవు. నో 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 నో, నేను నీకు అప్పుడే చెప్పాను కదా మిస్టర్ తెనాలి, నేను ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్తున్నాను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నో, వైజాగ్ వెళ్ళు. గో ప్లీజ్. వీళ్ళంతా తెలుసండి. ఎలా తెలుసు? మీ ఇల్లు ఇంటాలు. వాట్? మీ ఇంటి ఇల్లాలు. యా, వైఫ్. ఐ యామ్ అర్జున్. అత్తిలి అడ్జస్ట్ అయిపోయాడు. అత్తిలి కాదురా తెనాలి. బ్రహ్మాండంగా గురి చూసుకొట్టావు. మై సన్, కమ్ కమ్, గో దేర్. కమ్ ఆన్ ఐ సే. మీ పేరేంటో చెప్పలేదే. ఎందుకు ఇప్పుడు అవన్నీ? జలజ. ఓ యా. వదిన గారి పేరు జలజ. వదిన ఎవరు? ఇంకెవరండి? మీ భార్యే. మరైతే నేనెవరు? అన్నయ్యనా? అంతేగా. నో నో, ఐ యామ్ ఏ డాక్టర్ అండ్ యు ఆర్ ఏ పేషెంట్. ఓకే. పేషెంట్ అంటున్నారు, కానీ అతను చూస్తే పిచ్చివాళ్ళ లేడే. చచ్చా, అలా మాట్లాడు. సరే, పిచ్చివాడు. ఏయ్, అది కాదు. ఇప్పుడు ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ పిచ్చివాళ్ళేనా? మతి మరిపు ఉన్న వాళ్ళు వస్తుంటారు, డిప్రెషన్తో రాత్రులు నిద్రపట్టిన వాళ్ళు వస్తుంటారు. ఇతను ఉట్టి భయస్తుడంతే. పెరికివాడా? సార్, మీకు ఏదంటే భయం? అంతా శివమయం అని పెద్దలు అంటారు, కానీ నాకంతా యమ భయం. కాలం తీరిన వాళ్ళు కాలం చాలు చాలు చాలు. పాపం చెప్పనివ్వండి. నువ్వు ఎన్ని గంటలు బోటింగ్కి వెళ్ళాలన్నావు? 3 గంటలకి. అవునా? అప్పుడు దాకా అదే చెప్తూ ఉంటాడు. అన్ని భయాలా? అవునంటే సరిపోదు, మనసులో సుబ్రహ్మణ్య స్వామి శూలాన్ని తలుచుకుంటే అన్ని భయాలు పోతాయి. మనసులో మాత్రమే కాదు, పాకెట్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి శూలం మడిచిపెట్టుకున్నాను.
నాకున్న భయానికి శూలం మాత్రమే కాదు, పళ్ళని కొండే మడిచి పెట్టుకున్నా చాలదు. ఇదిగా మీరు ఇక్కడే ఉండండి, నేను వదిలించుకుని వచ్చేస్తాను. ఒక 1 సెకండ్. ఇందులో భోజనం ఉంది కదా, వైజాగ్ వెళ్ళాలిగా నువ్వు, అక్కడ దాకా తినొచ్చు. పద. అంకులా? అబ్బో, నాన్నని అంకుల్ అని పిలుస్తున్నారేంటి? మిమ్మల్ని పిలిచా. నన్నా? థ్యాంక్ యూ. మా నాన్నగారు టోపీ ఇవ్వండి. సారీ. హౌ ఇస్ ఇట్? వావ్. ఏ టోపీ క్రీచిలోయా. కమ్ ఆన్. దగ్గరికి వస్తున్నట్టు కనిపిస్తుంది. బైనాక్యులర్ లో అలాగే ఉంటుంది. అయ్యో కైలాష్ చూస్తే దొరికిపోతాం. దక్కో. మీ ఇల్లు ఇంటాలు పిల్లలు అందరూ మంచి వాళ్ళండి. ఇప్పుడే కదా వాళ్ళని చూసింది, ఇంతలోనే ఎలా చెప్తున్నావు? వాళ్ళ మొహాలు చూసే చెప్పొచ్చండి. అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? వైజాగ్. అయ్యో డాక్టర్, ఏంటి అయ్యో డాక్టర్? నేను మాట్లాడలేదండి. మరి ఆకాశవాణి. అవును, నువ్వు ప్రతిదానికి భయపడుతుంటావు కదా, మరి కొడైకెనాల్ వరకు ఒంటరిగా ఎలా వచ్చావు? ఒంటరిగా ఎక్కడొచ్చానండి? ఆ పంచభూతము ఆయన కండువా భూతము ఇద్దరు నన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. అయ్యో పంచభూతమా? అవు. ఏంటి వాగుతున్నావు? ఓ, నాకు పచ్చి పెట్టి అదే పిచ్చి పట్టి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా. వైజాగ్ లో ఉండే పంచభూతం ఇక్కడికి. మీరు ముందు రండి, ఆ చెట్టు దగ్గరికి రండి, చెప్తా. ఎక్కడ? ఇక్కడ. ఎక్కడ చూపించు, జస్ట్ షో మీ. అరే ఏమయ్యారు? ఇక్కడే కదా ఉన్నారు ఎంతసేపు? ఈ లోపల మాయమైపోయారా? మిస్టర్ తెనాలి, ఇదంతా నీ భ్రమ. డాక్టర్ పంచభూతం ఎందుకు నీతో కొడైకెనాల్ వస్తారు? ఆయనకి వేరే పని లేదా? అవు, నన్ను మీ దగ్గరికి చేర్చడం తప్ప వారికి వేరే పనే లేదన్నారండి. ఓకే, జస్ట్ 1 సెకండ్ మ్యాన్. ఇది డాక్టర్ పంచభూతం వైజాగ్ నెంబర్. నువ్వే ఆయనతో మాట్లాడుతుంది. హలో, బ్యాడ్ లైన్. హలో, ఐఎమ్ డాక్టర్ కైలాష్ కాలింగ్ ఫ్రమ్ కొడైకెనాల్. కెన్ ఐ స్పీక్ టు డాక్టర్ పంచభూతం ప్లీజ్? డాక్టర్ పంచభూతం స్పీకింగ్. మీరెవరు? ఆయనే మాట్లాడుతున్నాడు, కానీ అదొకలాగా మాట్లాడుతున్నాడు. మందులో ఉన్నాడేమో. ఓకే, ఆయన ఇక్కడ లేడు. దా, అక్కడున్నారంటారా? అవును, ఆయన ఎక్కడున్నాడో నిన్ను కూడా అక్కడికే పంపుతా. హలో, స్టాప్ స్టాప్, 1 ప్యాసింజర్ స్టాప్. పద, భోజనం ఇందులోనే ఉంది. కండక్టర్, ఇతన్ని మధురై బస్ స్టాండ్ దింపేయండి. ఏ అతను దిగలేడా? సార్, ఇతను కొంచెం భయస్తుడు, అందుకని చెప్పాను. వీలైతే వైజాగ్ బస్ ఎక్కించేయండి. ఏ అతను ఎక్కలేడా? తెనాలి, ఈడు నీకంటే ఒక మెట్టు పైనున్నాడు. ఇప్పుడు సార్, నా జాతకంలోనే ఏదో ప్రాబ్లం, నువ్వెక్కు. విజిల్ వేయడానికి నేను ఉన్నాను కదా, నువ్వెందుకు వేస్తావు? థ్యాంక్స్ అండి. నాకెందుకయ్యా థ్యాంక్స్? అది ఆయనతో అన్నానండి. థ్యాంక్ యూ, నువ్వు వెళ్తే చాలు. ఏంటి డాక్టర్, వచ్చిన మొదటి రోజే పాంచాలని బస్ ఎక్కించి పంపించారు. పాంచాలి కదరా తెనాలి. అయ్యో, వాటర్ లో వాగాను. ఇప్పుడు ఏమైంది? ఏంటి కోట కొట్టేసావా? మీకు మ్యాటర్ అర్థం కాదు డాక్టర్. బస్సు వెళ్ళిపోయింది. నువ్వేమీ కంగారు పడద్దు. నేను జీపులో వెళ్ళి బస్సు ఆపి ఆ తెనాలి గాని తీసుకొచ్చి మళ్ళీ కైలాష్ గాడి మీదకి వదులుతాను. మీరు జీప్ దగ్గరికి వెళ్ళేసరికి బస్సు మధురై వెళ్ళిపోతుంది. బస్సు వెళ్ళిపోతుందా? నాకు అడ్డదారులు తెలుసురా. అవి మాత్రమే తెలుసు. ఏయ్ సార్, గైడే 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 సార్, కొడైకెనాల్ ఫుల్ గా చూపిస్తాను సార్. గైడే సార్, ఐఎమ్ గైడ్ కన్నస్వామి సార్. గైడే సార్, కొడైకెనాల్లో చూడటానికి ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆ వదిలేసి ఎట్లు ఏం చేస్తున్నా సార్? అది నేను ఉంగరం నీళ్ళలో పడిపోయింది, వెతుకుతున్నా. ఉంది కదా? ఇది కాదురా, అది వజ్రపడి ఉంగరం, లూజ్ గా ఉంది. లూజ్. ఎక్కడికి వెళ్తున్నావు? వజ్రం ఉంగరం వెతకగల మీరు కొట్టాం, వెతికాం కదా, కనపడలేదు. మనకు అంతకంటే ముఖ్యం తెనాలి జీపు. వెళదాంరా. వస్తాం కొప్పు స్వామి. సార్, నా పేరు కన్నస్వామి. సారీ కన్నస్వామి. ఇప్పుడు ఇది ముఖ్యం. ఏదో ఒక స్వామి పదరా. తెనాలి. ఉంగరం 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 ఉంగరం.